ఈరోజైతే పాలకూర అలాగే క్యాలీఫ్లవర్ 2 కలిపి చేసిన కర్రీ అయితే చూపిస్తా. చాలా టేస్టీగా ఉంటది. సింపుల్ ప్రాసెస్. ఫస్ట్ అయితే క్యాలీఫ్లవర్ ఈ విధంగా అనేది కట్ చేసుకోవాలి. కొంచెం వాటర్ ఏసేసి దాన్నైతే ఉడకపెట్టుకోవాలి. ఇదైతే ఒక 10 మినిట్స్ అనేది ఉడికితే సరిపోతుంది. ఆ తర్వాత ఉడికిన తర్వాత పక్కనైతే పెట్టుకొని మళ్ళీ ఇంకో కడాయి పెట్టుకొని ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నా. జీలకర్ర, ఆవాలు అలాగే కరివేపాకు యాడ్ చేసేసి ఇప్పుడైతే ఆనియన్స్ అనేవి చిన్నగా కట్ చేసినవి యాడ్ చేసుకోండి. ఆనియన్స్ అనేవి కొంచెం ఆయిల్లో మగ్గిన తర్వాత ఇప్పుడైతే కొంచెం పసుపు అనేది యాడ్ చేస్తున్నా. పసుపు కూడా ఒకసారి అంతా కలిపేసుకొని చిన్నగా కట్ చేసిన ఒక 2 టమాటోలు అనేవి వేసేసుకొని టమాటో అనేది మగ్గాలి. మగ్గిన తర్వాతనే పాలకూర అనేది యాడ్ చేసుకోవాలి. పాలకూర చిన్నగా కట్ చేసుకొని నీట్గా కడుక్కున్నాం. ఆ పాలకూర అయితే వేసేసి ఒకసారి అంతా కలిపేసుకొని ఇది ఒక 10 నిమిషాలు అనేది మగ్గించుకోవాలి. పాలకూర అంతా దగ్గరికి రావాలి. ఈ విధంగా దగ్గరికి వచ్చినాక ఇందాక ఉడకపెట్టుకున్న క్యాలీఫ్లవర్ అనేది వేసేసి ఒకసారి అంతా కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఒక్క 5 మినిట్స్ అనేది క్లోజ్ చేసుకోవాలి. క్లోజ్ చేసుకున్నాక ఇందులోనే కారం, ధనియా మసాలా, ఉప్పు అలాగే కొంచెం గరం మసాలా యాడ్ చేస్తున్నాం. గరం మసాలా వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. 2 కాంబినేషన్ కాబట్టి ఈ విధంగా అంతా కలిపేసుకొని కొంచెం తగినంత వాటర్ అనేది యాడ్ చేసేసి ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక 10 నిమిషాలు అనేది మగ్గించుకోవాలి. 10 నిమిషాలు అయిన తర్వాత ఇప్పుడైతే కొత్తిమీర చిన్నగా కట్ చేసినవి పైనుంచి వేసేసి ఒకసారి అంతా కలిపేసుకొని ఒక్క 2 మినిట్స్ అనేది మగ్గించుకుంటే సరిపోతుంది. ఎక్కువ టైం ఏం తీసుకోదు. జస్ట్ 2 మినిట్స్ అనేది చాలా బాగుంటుంది. చూడండి అయిపోయింది. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. అలాగే పాలకూర, ఆకుకూరలు అనేవి తినరు కాబట్టి ఈ విధంగా అయితే ట్రై చేయండి ఒకసారి. బాగా నచ్చుతుంది. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్.